జిల్లాలో మిషన్ భగీరథ పనులు స్పీడ్ అందుకున్నాయి. గడువులోగా పనులు పూర్తి చేసేందుకు పనుల్లో వేగం పెంచారు ఆదిలాబాద్ జిల్లా అధికారులు. 10 నియోజకవర్గాలకు నీరు అందించేందుకు మిషన్ భగీరథ పనులు చకచకా కొనసాగుతున్నాయి. ఇప్పటికే ఇంటెక్స్ వెల్స్ పూర్తవగా పైప్ లైన్ ఏర్పాట్లు పనులు కాస్త స్లోగా సాగుతున్నాయి. మిషన్ భగీరథతో మొదటి విడతలో జిల్లాలోని 169 గ్రామాలకు సాగునీరు అందించాలని టార్గెట్ పెట్టుకుంది సర్కార్. అందుకోసం ట్రయల్ రన్ కూడా పూర్తయింది. ఈ నెలాఖరు కల్లా నీళ్లివ్వాలని భావించిన అధికారులు అనుమతులు ఆలస్యమవడంతో ఆగస్టులో సాగునీరు అందించనున్నారు. 5 లొకేషన్స్ నుంచి జిల్లా మొత్తం తాగునీటి కొరకు ఈ మిషన్ వాటర్ గ్రిడ్లో ఇవ్వడం జరుగుతుంది. దాంట్లో భాగంగా 5 లొకేషన్స్లో కూడా ఎస్టీపీ సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ రెడీ అయిపోయింది. ఇంటేక్ వెల్స్ రెడీ అయిపోయినాయి. మిగతా అంతా కూడా పూర్తయిపోయినట్టుగా మొన్న అడిషనల్ సెక్రటరీ సీఎంఓ గారు మేడం గారు కూడా విజిట్ చేయడం జరిగింది. మన దగ్గర అంతా సివిల్ వర్క్స్ అన్నీ పూర్తయినాయి. ఇప్పుడు ఆ ప్రాంతం నుంచి పైప్ లైన్ వేసుకోవాలి. పైపులు కూడా వచ్చేసినాయి. మీరు అంతా చూసే ఉంటారు. రోడ్డుకి ఇరువైపులా పైపులు మేము ఆల్రెడీ లే చేసి రెడీగా పెట్టాం. ఏ లొకేషన్లో మనకు రేపు పంటలు పండిస్తారు, మనకు రేపు కాలువ తవ్వడానికి ఇబ్బంది అవుతుందని ఆ లొకేషన్స్ గుర్తించాం. ఇప్పుడు ఎంఆర్ఓలు, సర్వేయర్లు విత్ కాంట్రాక్టర్స్ అండ్ ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్ చేస్తున్న పని ఏంటంటే ఎక్కడైతే క్రాప్స్ పండించబోతారో అక్కడ ఇప్పుడే వెంటనే తవ్వేసి అక్కడ పైప్ లైన్ ముందు వేసుకుంటాం. మరోవైపు కడెం ప్రాజెక్టు నుంచి 280 కోట్లతో వాటర్ గ్రిడ్ పనులు చేపట్టారు. ఇప్పటికే ఇంటెక్ వెల్ పనులు జోరుగా సాగుతుండటంతో వర్షాకాలంలోగా పనులు పూర్తి చేయాలని నిర్ణయించారు. పనులు జరుగుతున్న 3 మండలాల్లో అటవీ ప్రాంతం ఎక్కువగా ఉంది. దాంతో పర్యావరణ అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది. దీంతో పైప్ లైన్ పనుల్లో ఆలస్యమవుతున్నాయి. తెలంగాణ జలహారం మిషన్ భగీరథ అని నామకరణం చేయడం జరిగింది. సో ఈ విధంగా ఎంటైర్ స్టేట్ కూడా పర్ హెడ్ 100 LPCD చొప్పున కాంటెంప్లేట్ చేసింది స్కీమ్. సో ప్రత్యేకంగా ఇక్కడ కడెంలో మనం కడెం జలాశయం నుంచి సోర్స్ తీసుకొని ఈ పక్కనే ఒక 2.5 ఎకరాల్లో WTP కట్టుకుంటున్నాం 23 MLDది. సో ఇక్కడ నుంచి మనకు సుమారు 3 మండలాలలో 293 హ్యాబిటేషన్లు, ప్రతి మనిషికి 100 లీటర్ల చొప్పున ప్రతి ఇంటికి నల్లా కనెక్షన్, ప్యూర్ డ్రింకింగ్ వాటర్ సప్లై చేసే విధంగా ఈ స్కీమ్ రూపొందించబడింది. మిషన్ భగీరథ పనులకు కరెంటు సరఫరా కోసం 13 కోట్లను మంజూరు చేసింది ప్రభుత్వం. ప్రత్యేక లైన్లు, సబ్స్టేషన్లు, ట్రాన్స్ఫార్మర్లను ఏర్పాటు చేస్తున్నారు. 24 గంటల విద్యుత్ సరఫరాకు 5 చోట్ల 33/11 kV సబ్స్టేషన్లు నిర్మిస్తున్నారు. మొత్తానికి 2 నెలల్లోగా ఆదిలాబాద్ జిల్లాలో చాలా ప్రాంతాలకు సాగు, తాగునీరు అందించనున్నారు అధికారులు.